పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 2 ప్రారంభంలోనే హౌస్ శ్రీముఖి తన మార్క్ ఎనర్జీతో వేదికపైకి వచ్చారు. ఇది మామూలు ఆడిషన్ కాదు, బిగ్ బాస్ హౌస్కి వెళ్లే దారిలో ఉండే నిప్పుల కొలిమి అని ప్రకటించడంతో వేదిక చుట్టూ ఉన్న కంటెస్టెంట్లలో టెన్షన్ మొదలైంది. ఆ వెంటనే ముగ్గురు జడ్జీలు నవదీప్, అభిజిత్ మరియు బిందు మాధవి జడ్జీల సీట్లలో కూర్చున్నారు. నవదీప్ మైక్ తీసుకుని చాలా స్పష్టంగా చెప్పారు, మాకు కెమెరా ముందర నటించే వాళ్ళు వద్దు, మాకు కావాల్సింది రియల్ యాటిట్యూడ్. ఇక్కడ నటిస్తే 3 రెడ్ ఫ్లాగ్స్తో క్షణాల్లో బయటకు వెళ్తారు. మొదటి కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు ఆర్జే చరణ్. తన రేడియో జాకీ మార్క్ వాయిస్తో చేతిలో ఊహాత్మక మైక్తో స్టేజ్ పైకి తీసుకువచ్చాడు. ఇచ్చిన టాస్క్ జడ్జీలు కి ఇన్స్టెంట్ స్పాట్ కామెడీ అండ్ రోస్టింగ్ అనే టాస్క్ ఇచ్చారు. వేదికపై ఉన్న జడ్జీలను ఏడిపించడం లేదా నవ్వించడం ద్వారా తన స్పాంటేనిటీ చూపించాలి. జరిగింది. చరణ్ క్షణం కూడా ఆలోచించకుండా నవదీప్ గడ్డంపై, అభిజిత్ సైలెంట్గా ఉండే యాటిట్యూడ్పై మరియు బిందు మాధవి సీరియస్ లుక్స్పై స్పాంట్గా పంచ్ డైలాగ్స్ వేశాడు. అతని ప్రదర్శనలో ఎక్కడా కృత్రిమతత్వం కనిపించలేదు. జడ్జీల నిర్ణయం. నవదీప్ పెద్దగా నవ్వుతూ మొదటి గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. అభిజిత్ కాన్ఫిడెన్స్ను మెచ్చుకుంటూ రెండో గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. బిందు మాధవి కూడా సంతృప్తి వ్యక్తం చేయడంతో చరణ్ 3 గ్రీన్ ఫ్లాగ్స్ సాధించి నేరుగా నెక్స్ట్ రౌండ్కు క్వాలిఫై అయ్యాడు. రెండో కంటెస్టెంట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అక్షయ్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. స్టేజ్ మీదకి రాగానే అతడి నడక, మాట్లాడే తీరులో విపరీతమైన అహంకారం స్పష్టంగా కనిపించింది. ఇచ్చిన టాస్క్. వీళ్ళు అతనికి రోస్టింగ్ అండ్ రియాక్షన్ అనే టాస్క్ ఇచ్చారు. ఒక క్లిష్టమైన సందర్భాన్ని సృష్టించి దానికి తగిన న్యాచురల్ రియాక్షన్ ఇవ్వమన్నారు. అక్షయ్ అతిగా అరుస్తూ, బాడీ లాంగ్వేజ్లో ఓవర్ రియాక్షన్ చూపిస్తూ పర్ఫామ్ చేయడం మొదలుపెట్టాడు. అతను మాట్లాడే ప్రతి మాట నాటకీయంగా, కెమెరా కోసం చేస్తున్నట్టుగా ఉందే తప్ప సహజంగా లేదు. జడ్జీల రియాక్షన్. బిందు మాధవి మధ్యలోనే అతడి పర్ఫార్మెన్స్ను ఆపి తీవ్రంగా మండిపడ్డారు. ఇది రియాలిటీ షో లేదా ఏదో డ్రామా కంపెనీ నాటకం కాదు. నిన్ను నువ్వు ఎంత గొప్పగా ప్రొజెక్ట్ చేసుకుందామనుకున్నా ఇక్కడ నీ ఫేక్నెస్ క్లియర్గా కనిపిస్తుంది. అభిజిత్, నవదీప్ మరియు బిందు మాధవి ముగ్గురు ఏకగ్రీవంగా 3 రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చి అతన్ని అక్కడికక్కడే రిజెక్ట్ చేసి పంపేశారు. మూడో కంటెస్టెంట్గా గాయత్రి స్టేజ్ పైకి వచ్చింది. ఆమె తన జీవితంలో పడిన కష్టాలు, సమాజం నుండి ఎదుర్కొన్న విమర్శలను వివరిస్తూ కాస్త ఎమోషనల్ అయ్యింది. ఇచ్చిన టాస్క్. వీళ్ళు ఆమె ఎమోషనల్ డ్రామాలోకి వెళ్లకుండా ఉండటానికి సిచ్యువేషనల్ యాక్టింగ్ అండ్ టెస్ట్ ఇచ్చారు. తీవ్రమైన ఒత్తిడి ఉన్న సమయంలో ఆమె ఎలా స్పందిస్తుందో పరీక్షించారు. ఏం జరిగింది? గాయత్రి టాస్క్ను చక్కగానే పూర్తి చేసినప్పటికీ అభిజిత్ మాత్రం సందేహం వ్యక్తం చేశాడు. బిగ్ బాస్ హౌస్లో రోజురోజుకు పెరిగే మానసిక ఒత్తిడిని ఈమె తట్టుకోగలదా లేదా అని ప్రశ్నించాడు. ఫలితం. నవదీప్ మరియు బిందు మాధవి ఆమెలోని పట్టుదలను మెచ్చి గ్రీన్ ఫ్లాగ్స్ ఇవ్వగా అభిజిత్ రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు. దీంతో ఆమె 2 గ్రీన్ 1 రెడ్ ఫ్లాగ్ సాధించి హోల్డ్లో ఉంచబడింది. చివరగా అమన్ మసూద్ తన ఫిట్నెస్ మరియు స్టైలిష్ లుక్స్తో స్టేజ్ పైకి వచ్చాడు. ఇచ్చిన టాస్క్. అమన్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ చూడడానికి జడ్జీలు అతనికి ఒక ప్రెజర్ ఇంటర్వ్యూ రౌండ్ నిర్వహించారు. ఏం జరిగింది? అమన్ ఫిజికల్ లుక్స్ పరంగా జడ్జీలను ఆకట్టుకున్నా అడిగిన కొన్ని సీరియస్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేటప్పుడు తడబడ్డాడు. అతని కాన్ఫిడెన్స్ కొన్ని క్షణాల్లో డౌన్ అయింది. ఫలితం. జడ్జీల మధ్య సరైన నిర్ణయం కుదరకపోవడంతో ఇతనికి కూడా 2 గ్రీన్ 1 రెడ్ ఫ్లాగ్ ఇచ్చాయి. అమన్ కూడా హోల్డ్లో పట్టాడు. ఎపిసోడ్ ముగింపులో హౌస్ శ్రీముఖి వేదికపైకి వచ్చి హోల్డ్లో ఉన్న గాయత్రి మరియు అమన్ మసూద్లకు బిగ్ బాస్ మెయిన్ హౌస్ డోర్స్ తెరుచుకుంటాయా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లలో తేలుతుందని చెప్పి ఎపిసోడ్ 2కి తెరదించింది.